దేశంలోని నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా వర్షాలు మాత్రం అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ వెల్లడించింది. అయితే తెలంగాణపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. 2 రోజుల పాటు అంటే శని ఆదివారాల్లో 15 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే తెలంగాణపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోయినా ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. శని ఆదివారాలు 2 రోజుల పాటు 15 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు శుక్రవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయకల్ మండలం అల్లిపూర్లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడిలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెంటీమీటర్లు వర్షం కురిసినట్టు వాతావరణ విభాగం తెలిపింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తారు జల్లులు పడినట్టు పేర్కొంది. మరోవైపు జూలై 4 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో జూలై 2వ వారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పలు రాష్ట్రాల వరకు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. ఒడిశా అంతటా రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది.